అందరికీ నమస్కారం. ఈరోజు పార్టీ ఆఫీస్లో గ్రీవెన్స్ తీసుకోవటం, నేను ఇంతకు పూర్వం కూడా చెప్పాను, రోజు పార్టీ ఆఫీస్లో గ్రీవెన్స్ తీసుకోవడం వల్ల వందల్లో ఉన్నవి పదుల సంఖ్యలోకి వచ్చాయి. ఈరోజు చూసుకుంటే చాలా తక్కువ గ్రీవెన్స్ వస్తున్నాయి. ఎందుకు అనంటే ప్రజా సమస్యల పరిష్కారం అవుతున్నాయి. ఇంకో పక్క స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, అధికారులు కానీ స్పందించి అక్కడికక్కడ క్లియర్ చేయటం, అలాగే కొన్ని పెద్ద సమస్యలు ఉంటే అక్కడికి రావటం, అలాగే ముఖ్యమంత్రిగా దృష్టిలో పెట్టడానికి రావటం, లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు దృష్టిలో పెట్టడానికి రావడం చేస్తున్నారు. ఆ సమస్యల పరిష్కారం అవుతున్నాయి. దానివల్ల రోజు రోజుకి మన జనాలు కూడా తగ్గుతున్నారు. ఈ 2 సంవత్సరాలలో రాష్ట్రం ప్రగతి పదంలోకి వెళ్తుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. ఈ 2 సంవత్సరాలు పూర్తయినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా జేజేలు పలికారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకువెళ్తున్నారు అని అందరూ గర్వంగా చెప్పుకునే పరిస్థితి కూడా ఈరోజు ఉంది. ఎందుకంటే విధ్వంసకర పరిపాలన నుంచి వికాసమైన పరిపాలనకు వచ్చాం. దౌర్జన్యమైన పరిపాలన నుంచి మనం ఈరోజు ప్రశాంతంగా గుండెల మీద చెయ్యి వేసుకొని బ్రతకగలిగినట్టే పరిస్థితికి వచ్చామని ప్రజలు చక్కగా ఉన్నారు. అయితే ఈ 2 సంవత్సరాల పరిపాలన విషయానికైతే ప్రజలందరూ కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం పక్క తీసుకుంటున్నారు, సూపర్ 6 పక్క తీసుకుంటున్నారు. అన్ని శాఖల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. దానివల్ల ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే పరిష్కార దిశగా వెళ్తున్నాయి. ప్రజలు ఈ 2 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు అని, ప్రజలు ఎప్పుడైతే సంతోషంగా ఉన్నారో, ప్రజలు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారో, మీరు ఒక సినిమా చూసి ఉంటారు. ఇక్కడ వీళ్ళు నవ్వుతూ ఉంటే అటుపక్క ఆయనకు నచ్చదు, వెంటనే ఆయనకి ఏడుపు వస్తుంది, కడుపు మండుతుంటుంది అన్నమాట. అంటే ప్రజలు 2 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఏదో ఒక అల్లకొల్లోలం క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి మనం మాట్లాడాలి, ప్రజల్లో ఒక అసంతృప్తిని క్రియేట్ చేయాలి అనే ఆలోచనతో ఎప్పుడు ఈ గొడ్డలి పార్టీ అధినేత మావిగన్ సృష్టికర్త ఈయన ఎప్పుడు ఉంటాడు, మనకు తెలిసిన విషయమే. అయితే ఈ మధ్యకాలంలో ఆయన్ని ఎంత ఆదర్శంగా తీసుకుంటున్నారు అంటే ఆ పార్టీ లీడర్లు, ఒక ఆయనేమో మహిళల మేకప్ గురించి మాట్లాడితే, ఇంకొక ఆయనేమో మహిళల పిల్లల గురించి మాట్లాడతాడు. అంటే ఇప్పుడు నేను పేర్లు ఎందుకు చెప్పలేదు అని అంటే, ఎందుకులే వాళ్ళ పేర్లు కూడా నాకు ఉచ్చరించడం ఇష్టం లేక చెప్పట్లేదు, కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఎవరైతే మహిళల మేకప్ గురించి మాట్లాడుతున్నాడో ఆయన ఇంతకు పూర్వం ఏంటి, ఒక మంత్రి, బాధ్యతాయుతమైన మంత్రి అయ్యి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి అంటే లెక్కలేదు, లెక్క చూపించలేడు, లెక్క చెప్పలేరు. అలాంటి పరిస్థితి. ఆయనేమో గౌరవ హోంమంత్రి, పైగా ఒక దళిత మహిళ మీద మేకప్ గురించి మాట్లాడతాడు. నేను ఒక్క విషయం అడుగుతాను. ఇప్పుడు మాజీ మంత్రి అమర్నాథ్ గారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళు మేకప్ చేసుకోవట్లేదా? గుండెల మీద చేసుకొని చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఏ మహిళ అయినా ఒక పౌడరు, కాటిక, బొట్టు పెట్టుకోకుండా బయటకు వచ్చిన మహిళ ఎక్కడైనా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు మహిళలు. ఎందుకనంటే వాళ్ళ ఇష్టం బట్టి వాళ్ళ వివిధ రకాలుగా తయారవుతారు. అయితే మీరు మనుషులు తయారవడాన్ని కామెంట్ చేస్తారు, మనుషులు చీరకట్టు కామెంట్ చేస్తారు, మనుషులు కలర్లే కామెంట్ చేస్తారు, వాళ్ళ బాడీ షేమింగ్ కామెంట్ చేస్తారు. అంటే మీకు సభ్యత, సంస్కారం ఉన్నట్టా లేనట్టా? దీనికి మీకు మహిళా కమిషన్ పిలిస్తే మీ వాక్యాల్ని మీరే సమర్థించుకొని మాట్లాడారు, చూశారు. అది సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ తలదించుకునే విధంగా ఉంది. అంటే ఎవరైనా, అమర్నాథ్ గారు మీరే కాదు, ఎవరైనా తల్లి కడుపులో నుంచే పుట్టాలి. ఒక ఆడదాని కడుపులో పుడుతున్నారు,
ఒక ఆడదాని సంరక్షణలో పెరుగుతున్నారు, ఇంకొక ఆడదాన్ని పెళ్లి చేసుకుంటున్నారు, ఇంకొక ఆడదానికి జన్మనిస్తున్నారు, ఇంకొక ఆడదానితో చివరి కాలం వరకు ఉంటున్నారు. అక్కడ అది తల్లవని, భార్య అవని, కూతురవని, సోదరి అవని, ప్రతి నిమిషం కూడా ప్రతి ఒక్కరికి మహిళతోని ప్రతి నిమిషం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మన ఇంట్లో ఉంటున్నాం. మనం ఏంటంటే సమాజంలో జీవనం గడపడం అని అంటే పురుషులు స్త్రీలు అందరూ ఒకరి తోడు ఒక అవసరమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. మాకెలాగైతే తండ్రి సంరక్షణలో, భర్త సంరక్షణలో, పిల్లల సంరక్షణలో వాళ్ళతో మేము ఎలా పెరుగుతున్నామో మీరు అలాగే పెరుగుతున్నారు. ఆడదంటే మీకు ఎందుకు అంత చులకన? ఆడవాళ్ళంటే ఎందుకు చులకన? వాళ్ళ మేకప్ గురించి మీరు మాట్లాడతారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళు రాసుకోవట్లేదా పౌడర్లు, కాటకలు, బట్లు? అంటే మాట్లాడిన దానికి ఒక సభ్యత, సంస్కారం ఉండాలి. ఎవరో ఒక చదువు లేనివాడు, ఒక పామరుడు, ఏమీ తెలియనివాడు మాట్లాడితే ఓకేలే అనుకోవచ్చు. మాజీ మంత్రి కదా, మీరు చదువుకున్న వాళ్ళు కదా, విజ్ఞత ఉన్నవాళ్ళు కదా, ఒక సిటీలో పెరుగుతున్నారు కదా, మీరు అలా మాట్లాడొచ్చా? అది సభ్యత? అది సంస్కారమా? అంటే మీ బాస్ని మీరు అనుకరిస్తున్నారా? ఎందుకనంటే మీ గొడ్ల పార్టీ అధినేత ఎప్పుడు కూడా వాళ్ళ చెల్లి చీర గురించి మాట్లాడాడు. ఆయన ఎంత దారుణం అంటే వాళ్ళ చెల్లి చీర గురించి, వాళ్ళ చెల్లి తాలూకా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ వాళ్ళ పత్రికలో బూతులు రాయించాడు ఆయన. అసలు ఆ మాటే మాట్లాడకూడదు, చాలా తప్పు. షర్మిల గారు ఏమీ అనుకోకండి, చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆమె రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అని నీ పత్రికలో రాయించుకున్న ఆ బాస్ అండర్లో మీరు ఈ విధంగా పనిచేస్తారా? అంటే ఆ తల్లిని ఎంత అవమానించినట్టు విజయమ్మ గారిని. అంటే మనమైతే ఒక విషయం గమనించుకోవచ్చు. ఎందుకనంటే తల్లిని చెల్లిని గౌరవించినవాడు, తల్లిని చెల్లిని మెడబంటి బయటికి గెంటినవాడు మిగిలిన వాళ్ళని గౌరవిస్తారని మనం ఎప్పుడు కూడా ఆశపడకూడదు. కానీ వీళ్ళకేమిటా అంటే 2 సంవత్సరాలుగా ప్రజలు చక్కగా బ్రతుకుతున్నారు. ప్రజల్లో ఒక అల్లకల్లోలం తేవాలి, మహిళల్లో ఒక అల్లకల్లోలం తేవాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు వీళ్ళు. అంటే మీరు అసలు అమర్నాథ్ గారు మాట్లాడిన వెంటనే బయటకు వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి. మీరు మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత మీ నిష్ఠానుసారంగా మాట్లాడతారా? అంటే మీరు నన్ను కోడిగుడ్డే అన్నారు, అందుకే అన్నాను, ఏవో చెప్తున్నారు. అదే మీ ఫోటోని నడి రోడ్డు మీద పెట్టి ఎన్ని కోడిగుడ్లతో కొట్టారు మహిళలు మీరు మాట్లాడిన మాటలకి? మీకు ఏమాత్రమే ఇంగిత జ్ఞానం ఉందా? మహిళల మీద అలాగే మాట్లాడతారా? అంటే జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఈ విధంగా మాట్లాడాలి రూల్ ఉందేమో. ఎందుకంటే ఇంకొక దగ్గర చూసుకుని ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డికి ప్రశాంత్ రెడ్డి గారు వరుసకి సోదరి అవుతారు. ఆమె అందరికీ చెప్పారు, ఆమె నోటితో ఆమె చెప్పారు, ఆమె 2వ వివాహం చేసుకున్నామని, భర్త చనిపోయారు, ఆమె చెప్పారు. దానిలో తప్పెక్కడ కనిపించింది మీకు? పదే పదే ఆ విషయాన్నే మాట్లాడతారు. అంటే మీకు కొంచెం కూడా సభ్యతా సంస్కారం లేదు కదా. అంటే మీకు వరుసకి చెల్లెయో అక్కయ్య ఆవిడ మీద కూడా మీరు అలా మాట్లాడుతున్నారే. మీ అసలు నాకు తెలిసి మానవ జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరు కూడా అలా మాట్లాడరు. మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు, మనిషిగా బ్రతకాలనుకుంటున్న వాళ్ళు, సభ్యతా సంస్కారం ఉన్నవాళ్ళు, చదువు సంధ్య నేర్చుకున్న వాళ్ళు అలా మాట్లాడతారా? అంటే మీకు ఆడవాళ్ళంటే ఎంత చులకనంటే, నేనప్పుడు మీరు గవర్నమెంట్లో ఉండేటప్పుడు మేము చూసాం, చాలామంది మహిళలు ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు. ఎందుకనంటే 1200 రోజులు అమరావతి గురించి పాపం ధర్నాలు చేస్తూ పాపం కూర్చొని వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్న మహిళల్నే మీరేమన్నారు? వేశ్యలు అన్నారు. అప్పుడు మీరు అధికార దర్పంతో, అధికార మదంతో, ఆ పొగరుతో మాట్లాడుతున్నారు అని అందరూ సరిపెట్టుకున్నారు. అంటే మాకు పల్లెటూరులో ఒక సామెత ఉంటుంది, కుక్క అరిస్తే తెల్లారుతుందా, కోడి కూస్తే తెల్లారుతుందా అని అడుగుతారు పెద్దలు. అలాగే వదిలేసాం మేము కూడా, కోడి కూస్తేనే తెల్లారుతుంది, కుక్కలు అరిస్తే తెల్లారదు అని. ఆ రోజు అధికారంలో ఉండేటప్పుడు మీరు పిశాచాలన్నారు, దెయ్యాలన్నారు,
వేశ్య రాజధాని అన్నారు. ఒకటి కాదు, ఎంత దారుణంగా మీరు మాట్లాడారు అంటే సంకరజాతి ఆడవాళ్ళు అన్నారు. ఇన్ని మాట్లాడితే ఇవన్నీ ఎలక్షన్లో వాళ్ళు ఖచ్చితంగా ఓటు రూపంలో తీర్చుకున్నారు. అంటే మీకు ఆ లాంగ్వేజ్ అలవాటయ్యింది, ఆ మాటలు అలవాటయ్యాయి. కానీ ఇప్పుడు మీరు అధికారంలో లేరు, మీరు మర్చిపోయినట్టున్నారు. 2 ఏళ్ళు ఎవరి మట్టి వాళ్ళు ప్రశాంతంగా ఇంట్లో ఉన్నారు. 2 ఏళ్ళు ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి మళ్ళా వచ్చి ఒక అలజడి క్రియేట్ చేయాలి. మీ నాయకుడు ఉంటాడు, ఆయన వస్తాడు. ఫస్ట్ రోజు ఏమంటాడు? రాజధాని వైజాగ్లో పెడుతున్నాము అంటాడు. 2వ రోజు ఏమంటాడు ఆయన? విజయవాడ అంటాడు. 3వ రోజు నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అదే రాజధాని అంటాడు ఆయన. 4వ రోజు అసలు రాజధాని అనే పదం ఏమైనా రాజ్యాంగంలో ఉందా అని అడుగుతాడు. 5వ రోజు మావి గన్ అంట, అంటే ఈయన పేరులో గన్ ఉంది, ఇక్కడ రాజధాని కూడా గన్ ఉండాలి అంటాడు. 6వ రోజు సూట్ కేసు సర్దుకొని బెంగళూరు పారిపోతాడు. ఇది వీళ్ళ తాలూకా పని. రోజుకు మొన్న చెప్తున్నాడు ఆయన మేనిఫెస్టో అట మావిగన్ పెడతాడట ఆయన. అంటే మీరు ఇలాంటి పనులు చేయబట్టే ఈరోజు 11 సీట్లతో ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రతిపక్ష హోదా లేకుండా ఓ పక్కన కూర్చుని పెట్టారు ప్రజలందరూ కూడా. కానీ ఈరోజు కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. మొన్న ఈ సోదరులందరూ చూశారు, మావిగన్కే మనం ఇది పెడుతున్నాం, అది పట్టుకొనే మేము మేనిఫెస్టో పట్టి ఎలక్షన్కి వెళ్తామన్నారు. తర్వాత రోజు మళ్ళీ విలేకరులు అడిగినప్పుడు విజయవాడ రాజధాని అంటున్నాడు ఆయన. అంటే రోజుకొక మాట పూటకొక మాట మాట్లాడిన వాళ్ళు ఏమంటారో నాకైతే తెలియదు. మా ఏరియాలో అయితే పిచ్చోళ్ళనే అంటారు. మరి మీరు ఇక్కడ ఏమంటారో నాకు తెలియదండి. అంటే ఎంత దారుణంగా మనుషులు వాళ్ళ మనస్తత్వాలు ఉన్నాయనడానికి ఇది ఉదాహరణ. ఈరోజు నేనవ్వచ్చు, అనిత గారు అవ్వచ్చు, సవిత గారు అవ్వచ్చు, 3 మహిళా మంత్రులు ఉన్నాం మేము. మహిళా మంత్రుల్ని ఎంత గౌరవంగా, ఎంత మమ్మల్ని ఒక మర్యాదపూర్వకంగా ఎలా చూస్తున్నారో గవర్నమెంట్లో మీరు అందరూ చూస్తున్నారు. నిన్న మాకు గిరిజన యూనివర్సిటీ వార్షికోత్సవం అయ్యేటప్పుడు గౌరవ రాష్ట్రపతి గారు స్టేజ్ మీద ఉండేటప్పుడు ఆ స్టేజ్ని నేను షేర్ చేసుకున్నాను. అంత ఒక గిరిజన మహిళకి అంతటి అవకాశం ఇచ్చింది నా ప్రభుత్వం, నా ముఖ్యమంత్రి నా చంద్రబాబు నాయుడు గారు, మా విద్యాశాఖ మంత్రి మా లోకేష్ బాబు గారు. మమ్మల్ని ఎంత గౌరవంగా అమ్మా అని పిలిచే పరిస్థితి ఉంది. ఒక్కరోజు కూడా ఒక్క మహిళను కూడా ఎగతాళిగా కూడా ఎప్పుడు నువ్వనే మాట్లాడే పరిస్థితిలో లేరు మా నాయకులు. మీరు చూసుకున్నట్టయితే నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉందే. మీరు మా నాయకులు కామెంట్ చేసే పరిస్థితిలో ఉన్నారా? అసలు మా నాయకులు కామెంట్ చేసే అర్హత మీకుందా? ఇష్టానుసారంగా కామెంట్ చేసుకుంటూ వెళ్తున్నారే. అంటే నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక విషయం చెప్తాను. మనం అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి కామెంట్ చేసే వాళ్ళతో మనం మాట్లాడచ్చు. మాతో దేనికైనా పోటీకి వచ్చి ఒక డిబేట్కి వస్తామన్న వాళ్ళతో కామెంట్ చేయొచ్చు. అవతల వాళ్ళు మాట్లాడే దాంట్లో ఒక అర్థం ఉంది అంటే కామెంట్ చేయొచ్చు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వానికి సరైన సలహాలు సూచనలు ఇస్తారు అంటే మనం మాట్లాడచ్చు. కానీ మానసికంగా దెబ్బతిన్నటువంటి ఒక రోగితో మాట్లాడాలంటే అది తప్పు అనిపిస్తుంది నాకు. మీరు ఎందుకంటే ఏ ప్రశ్నలు అట్లాంటివి వేయకండి. కారణం ఏంటంటే రోజుకొక మాట మాట్లాడినా మానసికంగా కృంగిపోయాడేమో బహుశా ఆయన. రోజుకో మాట మాట్లాడతారు. ఇట్లాంటి వాళ్ళకి మనం ఏం మాట్లాడి చెప్తాం ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఎందుకనంటే 2 సంవత్సరాలుగా ప్రజలు నవ్వుతున్నారు. ఈయనకప్పుడే నవ్వగానే ఒక సినిమాలో చూశాను నేను. వీళ్ళు నవ్వుతూ ఉంటే 2 దెయ్యాలు దిగుతాయి అన్నమాట. దిగయ్యో వాళ్ళు నవ్వుతున్నారు, మనం వాళ్ళని ఏడిపించాలి అంటే ఆ టైప్ ఈయన. 2 సంవత్సరాల నుంచి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు, నవ్వుతున్నారు. మళ్ళీ మనం వీళ్ళని ఏడిపించాలి కాబట్టి తిట్టాలి, రాజకీయ పరంగా తిట్టాలి. ఆడవాళ్ళైతే వాళ్ళని మనం వేధించాలి, ఏదో మాట అనాలి. అంటే ఒక సభ్యత సంస్కారం లేకుండా ముందుకెళ్తున్న వాళ్ళని మనం చాలా దారుణంగా, అంటే ఒక మతి స్థిమితం లేని వాళ్ళు మాత్రమే ఇలా చేస్తారని బయట జనాలంతా అనుకుంటున్నారు. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజైతే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో
ప్రజలందరూ కూడా అన్ని శాఖల్లో కూడా పూర్తి అభివృద్ధి సంక్షేమం